శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి. శివ శివ నీకు ఎప్పుడు శివాయే కావాలా? అవును. ఆవిడికి 35, ఆడికి 25. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా? పంతులు సాక్షిగా, బ్యాండ్ మేళం సాక్షిగా కాదు. అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు? అసలు ఆవిడ ఎవరనుకుంటున్నారు? అవును హాయ్. బంజారా హిల్స్ లో బాగా బలిసిన ఒక మనీ ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళాలన్నమాట. ఎస్. స్వీటీ నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఆగండి. ఏ కారులో వెళ్తున్నారు? బెంజ్. బెంజ్ నాకు కావాలి. మీరు కరోలో తీసుకెళ్ళండి. సర్లే శివారెడ్డి కార్తీ. మళ్ళీ ఆగండి. బా మళ్ళీ ఏమైందే? శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి. శివ శివ నీకు ఎప్పుడు శివాయే కావాలా? అవును. సార్ని ఎన్నాళ్ళు ఇలా బురుడి కొట్టిస్తారు? ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది, ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపిచ్చేస్తారు. నేనున్నానుగా, నీకెందుకు భయం? మీరుంటారు, నేనుండాలిగా. అయితే ఓ పని చేద్దాం. ఏ బ్యాంకు జంప్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది, అవి తీసుకుని పారిపోదాం. ఏమంటావ్? చలో చలో. అలా వాళ్ళిద్దరూ అక్కడ లేచిపోయి ఇక్కడ వాలిపోయారు. ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాన్ని లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. బాగుంది. థ్యాంక్ యూ బాస్. క్రియేషన్ ఓనా, ఏ సినిమాలో ఛానల్ లోనా? చచ్చా, నిజం బా. No. మనం చంపాల్సింది 902లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని. కొంచెం క్లారిటీ ఇవ్వరా? అనగనగా ఒక జయప్రకాష్ రెడ్డి, ఫ్యాక్షనిజంలో పితామహుడు. వాడి పేరు చెబితే కడపలో గడప గడపకి దడదడ. ఇది సత్యరాయుని చంపిన కత్తి. సబీనాథ గడిగి లోపలట. సత్యనారాయణ రా బాబు. అయ్యగారిని ఎవరు వేసేస్తున్నారా? పారిపోదా? అన్న వేసేసినట్టుంది ఇది. ఎవరైనా వచ్చి లేపండ్రా. ఏందన్నా ఇట్లా పడిపోయినావు? నన్ను లేపేయడానికి ఎవరో సబ్బరీలు పోసినారా? ఇది ఆ సత్యరాడి గారి తమ్ముడు పని ఏంటదనా? అవునా? అయితే వాడి కూడా వచ్చేద్దాం. వరండి. అయ్యా అందించాలి. తడిగుడు ఎడదామని ఆ నీళ్ళు వచ్చింది నేనే. నీ తల్లి కడకటక నీళ్ళు వసేవా? సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపాడానికి ప్లాన్ వేసావా? అయ్యో నన్నే అనుమానిస్తున్నారా? సీమలు పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకుని అనుమానించాలి. నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు. అది పోయి 10 ఏళ్ళైంది కదే. గట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు. షారుఖ్ ఖానా? ఆ నీకేమవుతాడు? ఏమి గాడు బతుకున్నాడు కదా అని వేసినాను. సరే బా, ఇంకొక తూరిట్లాంటి పని చేసినావా నీ మెడకాయ కోసి నా మొత్తాడు కట్టుకుంటా. ఇక పోండ్రా. అబ్బా జాయింట్లకి ఎదిరిపోయింది.